ఇలాగేదో ప్లేస్ ఉంది. సో మన రైల్వే ట్రాక్ వేయాలనుకోండి, వేసేటప్పుడు ఈ లెవెల్ కి దీన్ని తీసుకురావాలి. ఈ లెవెల్ కి అంటే ఈ ఈ ఏరియాని మొత్తాన్ని మనం ఏం చేయాలి, ఈ లెవెల్ కి తీసుకురావాలి. ఈ లెవెల్ కి తీసుకురావాలి అంటే ఇది లోతుగా ఉంది. ఈ లోతుగా ఉన్న దాన్ని మనం ఏం చేయాలి, మట్టితో పూడ్చి మొత్తం అంతా ఈ సర్ఫేస్ లెవెల్ కి తీసుకురావాలి. ఇది లెవెల్ కి తీసుకురావాలి. అంటే ఈ లెవెల్ కి తీసుకురావడానికి మనం ఇక్కడ ఏం చేయాలి, ఎంత హైట్ వరకు మట్టి పోయాలి, ఎంత హైట్ వరకు మట్టిని పోయాలి. ఒకవేళ ఇక ఇలా ఉందనుకో, ఇప్పుడు ఈ లెవెల్ కి దీని హైట్ ఉంది కాబట్టి దీన్ని మట్టిని తీయాలను, మట్టిని తీసి పక్కన దీన్ని ఎంత డెప్త్ వరకు తీయాలి. సో ఈ రకంగా మనకి ఏంటంటే ఒక ఏరియాని ఈక్వల్ గా లెవెల్ రావడం కోసం, ఈక్వల్ గా లెవెల్ అనేది తీసుకురావడం కోసం మనం ఏం చేస్తామంటే లెవెలింగ్ అనేది చేస్తాం. దాన్ని మనం లెవెలింగ్ అంటాం. ఆ లెవెలింగ్ చేయడానికి ఉపయోగించే ఇన్స్ట్రుమెంట్ నే లెవెలింగ్ ఇన్స్ట్రుమెంట్ అంటాం. లెవెలింగ్ ఇన్స్ట్రుమెంట్. జనరల్ గా ఈ లెవెలింగ్ అనేది ఎక్కడ చేస్తామంటే జనరల్ గా ఎంబాంక్మెంట్లు కట్టేటప్పుడు మనం జనరల్ గా లెవెలింగ్ అనేది మనం చూస్తాం. అయితే ఈ లెవెలింగ్ ఇన్స్ట్రుమెంట్ తో మనం లెవెలింగ్ అనేది చేయాలి. మరి లెవెలింగ్ చేయాలనుకుంటే ఏం చేస్తాం, జనరల్ గా మనకి ఎర్త్ సర్ఫేస్ ఉంటుంది. ఈ ఎర్త్ కి సంబంధించి సర్ఫేస్ కి మనం జనరల్ గా ఏంటంటే ఏదో ఒక దాన్ని మనం ఏం చేయాలి అంటే ఒక వాల్యూని మనం తీసుకోవాలి. ఒక వాల్యూని మనం తీసుకోవాలన్నమాట. ఒక వాల్యూ మనం ఫిక్స్ చేసుకోవాలన్నమాట. ఆ ఫిక్స్ చేసుకోవాలి అంటే దానికి ఏం చేస్తారంటే ఒక నోన్ ఎలివేషన్ ని వాడు ఏం చేస్తారంటే ఫిక్స్ గా తీసుకుంటాడు. నోన్ ఎలివేషన్ ఇప్పుడు ఫర్ సపోజ్ ఎలాగుంది, ఇప్పుడు నువ్వు ఇక్కడి నుంచి మొత్తం ఈ లెవెల్కి నువ్వు తీసుకురావాలి అంటే ఇక్కడ ఏదో మనకి ఒక నోన్ ఎలివేషన్ ని ఒక దాన్ని మనం పెట్టుకోవాలన్నమాట. అంటే ఒక తెలిసినటువంటి ఒక లెంత్ ని కనుక మనం ఒక హైట్ ని కనుక మనం తీసుకున్నాం అనుకోండి, ఆ తెలిసినటువంటి హైట్ ని బేస్ చేసుకొని లెవెలింగ్ అనేది తీయాలి. ఏది తెలియకుండా అసలు ఏ వాల్యూ తెలియకుండా మనం చేయాలంటే కష్టం. కాబట్టి మనకు ఏదో ఒక వాల్యూ అనేది ముందుగా తెలియాలి. ఆ వాల్యూని బేస్ చేసుకొని మనం ఏం చేస్తాం, లెవెలింగ్ అనేది మనం చేస్తాం. సో అలా చేయాలి అంటే మనకి కంపల్సరీగా ఏం చేయాలా, మనకి ఆ ఎలివేషన్ లో నోన్ ఎలివేషన్ రావాలంటే ఒక హైట్ అనేది మనకి తెలిసినటువంటి ఒక హైట్ ను మనం తీసుకోవాలన్నమాట. అంటే ఏ అయితే ఎలివేషన్ మనకు తెలిసిందో నోన్ ఎలివేషన్ మనం కన్సిడరేషన్ చేస్తాం. ఆ నోన్ ఎలివేషన్ ఏమంటాం అంటే బెంచ్ మార్క్ అంటాం. ఫర్ సపోజ్ ఇక్కడ ఒక బెంచ్ మార్క్ తీసుకుంటాం. ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక లెంత్ కింద బెంచ్ మార్క్ తీసుకుంటాం. బిఎం అంటాం. దాన్ని బెంచ్ మార్క్ గా తీసుకుంటాం అన్నమాట. ఆ బెంచ్ కింద నుంచి పైకి ఎంతో కొంత లెంత్ ని ఎంతవరకు మనం బెంచ్ మార్క్ గా తీసుకుంటాం. మనం అంటే ఈ లెవెల్ నుంచి ఇది హైట్ వచ్చింది. ఈ లెవెల్ కి హైట్ వచ్చేటప్పుడు ఎంతో కొంత మనం ఏం చేస్తామంటే నోన్ ఎలివేషన్ అనేది ఉంటుంది. దాన్ని మనం బెంచ్ మార్క్ అని అంటాం. ఆ బెంచ్ మార్క్ మనం తీసుకోవాలి. జనరల్ గా మనకి బెంచ్ మార్క్స్ అనేవి 2 types. ఎగ్జామ్ లో ఏమడుగుతాడు, the point known which the point అలాగా